హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ముసలి పెరుగు పెద్దమ్మ? చూసావా నీకు ఏ గతి పట్టిందో? చూసావా నీకు ఏ గతి పట్టిందో? ఛానల్ బ్యాక్ వచ్చిందని విర్రవీయో కానీ చూసావా నీకు ఏ గతి పట్టిందో? అందుకేనే ఒకళ్ళ మీద పడి ఏడవకూడదు, ఒకళ్ళ మీద పడి ఇదవ్వకూడదు. నువ్వు వాళ్ళ మీద పడి ఏడ్చి 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 ఎన్ని మాటలన్నా వాళ్ళని, అట్లా ఆడపిల్లల్ని ఎన్ని మాటలన్నావు. పోనీ ఆమెను వదిలేసే, ఆ సతాక్షిని వదిలేసే, ప్రియాంక ఆమె పేరు, ఆమెను వదిలేసే. ఇద్దరు కూతుర్లు సతాక్షి శిరీష. అట్లా ఆ ఇద్దరు కూతుర్లు ఎన్ని మాటలన్నావే నువ్వు, ఎన్ని మాటలన్నావే. అలా అంత ఘోరంగా అంటారా? అసలు ఆమె వీడియోస్ చేయటం యూట్యూబ్ పర్మిషన్ లేకపోతే యూట్యూబే డిలీట్ చేస్తుంది కదా. నీకేంటి? ఓరే నువ్వు వాళ్ళ మీద వీడియోస్ చేయాలనుకుంటే నార్మల్గా చెయ్యి, కానీ ఆ బూతులేంటి, ఆ మాటలేంటి? అసలు గుర్తుందా ఎలాంటి మాటలు మాట్లాడావు? మిండగాడన్నావు, ఆ శిరీష అని ఏమన్నావు, నువ్వేమైనా పెడతా ఏదో అంటావు ఆమెని. ఆమె కాల్ చేసుకుంటుంది, ఆ మిండగాడు తుడుస్తూ ఉంటాడు, అలాంటి మాటలు మాట్లాడా నువ్వు. ఒక ఆడపిల్ల గుంటే అలా మాట్లాడతారా? అసలు నువ్వు పెద్దదానివేనా? అలాంటి మాటలు మాట్లాడావు, ఇంత ఘోరంగా మాట్లాడావు. ఇప్పుడు ఏమైంది? నీకు ఏ గతి పట్టింది? ఏ గతి పట్టింది? లైవ్లు పెట్టావు, మిడ్ నైట్ లైవ్లు పెట్టావు. ఆ లైవ్లో నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు వింటా ఉంటారు. కొంతమంది అమ్మ సరిపోవట్లేదమ్మా, ఇంకా పెంచు, ఇంకా దోశ పెంచు, మాకు ఇంకా బాగుండాలి, ఇంకా ఘోరంగా మాట్లాడాలి, ఇంకా పెంచు, దోశ పెంచు అని నువ్వు రెచ్చగొట్టేవారు. నువ్వు రెచ్చిపోయి మాట్లాడేదానివి. అట్లా ఆ లైవ్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అట్లా మగవాళ్ళ ముందు అలా మాటలు మాట్లాడతారు ఎవరన్నా? కానీ నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడావు. నా దాని కింద ఎవరు విద్యాసాగర్ అంట కామెంట్స్లో వస్తున్నాడు. ఈ- ఏంటి అమ్మ లైవ్కి వచ్చి మాట్లాడు, డౌన్ డౌన్ ట్రూత్ అండ్ డేర్ ఇలాంటి మాట్లాడుతున్నాడు. నువ్వు లైవ్కి రాకపోతే అతను నువ్వు ఉండలేకపోతున్నాడు అనుకుంటా. అమ్మ అమ్మ కాదు, అమ్మా అమ్మ అంటే అమ్మ అలా నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడిన మాటలు వినాలి, నువ్వు మాట్లాడే బూతులు వినాలి అన్నట్టుగా పరితపించిపోతున్నాడు. నాకు తెగ కామెంట్లు పెడుతున్నారు ఆ విద్యాసాగర్ అంటే ఎవరు నీ గురించి. అంటే నువ్వు మాట్లాడే బూతులు అతను కావాలి. అదే నీకు లైవ్లకు వస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు నీ గురించి. నువ్వు ఇదితో కాదు, నువ్వు మాట్లాడే బూతులతో నువ్వేంటి ఎలా మాట్లాడుతావు. మిండగాడంటావు, అదంటావు, ఇంటికి ఉంపుడు కత్తి అంటావు, ఒకళ్ళని 10 మంది పడుకున్నారంటావు, ఒకరితోనే అమ్మ కూతురు పడుకున్నారంటావు, పక్కలు మారుస్తున్నారంటావు. ఈ ఈ మాటలా నువ్వు చూస్తున్నావా? అవన్నీ నువ్వు చూస్తున్నావా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడావు? నీకు వాళ్ళ మీద వీడియోస్ చేయాలంటే డబ్బు కావాలంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు అలా తింటున్నారు, ఇలా తింటున్నారు, అది చేస్తున్నారు, అలా చేసుకున్నా పర్వాలేదు ఏమో కానీ ఆ మాటలేంటి? ఒక మిండగాడికి ముగ్గురు, ఒక మిండగాడితో అమ్మ కూతుర్లు, ఆ కూతురు మిండగాడితో మిండగాడితో కూతురు, ఇలాంటి మాటలు మాట్లాడా నువ్వు. ఏంటి అట్లా? ఏంటి ఇప్పుడు చూడనికి ఏం గతి పట్టింది నీకు? ఏ గతి పట్టింది? ఒక్కరోజు లైవ్కి వచ్చావు, ఛానల్ బ్యాక్ వచ్చిందని లైవ్కి వచ్చావు, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయావు. అదే నీకు అయిపోయింది, నీకు అయిపోయింది. నువ్వు రా అయినా నువ్వు మళ్ళీ నువ్వు రా అంత సంగతి చెప్తాను. మళ్ళీ బెదిరిస్తావా? ఓయ్ నా ఛానల్ తీసేస్తావో నీ సంగతి చెప్తా, నీ వీడియోస్ బయటపెడతా. పెట్టు, బయటపెట్టు. ఆ వీడియోస్ బయటపెడతా అన్నది నువ్వు ఎడిట్ చేసిన వీడియోస్, నువ్వు క్రియేట్ చేసిన వీడియోస్ అవన్నీ. నువ్వు క్రియేట్ చేసిన వీడియోస్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పెడతా అంటూ శిరీషని బ్లాక్మెయిల్ చేస్తావా? నీ సంగతి చెప్తా, నీ అంత చూస్తా. ఏంటిది? ఏమైంది నీకు? ఇంత రెచ్చిపోతున్నా నువ్వు అనుకుంటున్నా. నన్ను ఎవరేమి చేయలేరు, నన్ను ఎవరేం పెరలేరు, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు ఇష్టరాజ్యంగా ఉంటాను.
అన్నట్టుగా ఉన్నావు. నా లైవ్లోకి మంత్రులు వస్తారు, హోంమంత్రులు వస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, గెజెట్ ఆఫీసర్లు వస్తారు. వస్తే ఎవరికి భయం? ఎవరికి భయం? న్యాయంగా ఉన్న వరకు ఎవరికి భయం ఉండదు. నీకే భయం, ఎందుకంటే నువ్వు ఘోరంగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వే భయపడాలి. ఎవరు భయపడరు. నీ లైవ్లోకి డాక్టర్లు వస్తే ఎవరికి భయం? గవర్నమెంట్ ఆఫీసులు వస్తే ఎవరికి భయం? భయం అంట భయం. నువ్వు భయపడు. ఎవరు భయపడరు. ఎవరికి వాళ్ళు వీడియోస్ చేసుకుంటారు, ప్రమోషన్లు చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు. అవి రాంగ్ అయితే వాళ్ళే బ్యాన్ చేస్తారు. నువ్వేంటి చేసేది? బోడి ముండ. నువ్వేంటి చేసేది? బోడి ముండ కానా, దొంగ ముండ కానా? పెట్టిరేగిపోయి ఇప్పటిదాకా పెట్టిరేగిపోయి రెచ్చిపోయావు, పెట్టిరేగిపోయావు. ఎవరు నీ దాని కింద కామెంట్ చేస్తే బ్లాక్ చేస్తావు వాళ్ళు. పాజిటివ్ కామెంట్నే ఉంచుకుంటావు నువ్వు ఎప్పుడు. నెగిటివ్ కామెంట్స్ అన్ని బ్లాక్ చేస్తావు. నాకు అందరు పాజిటివ్ కామెంట్సే పెడతారు, నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టరు. నన్ను అమ్మా అమ్మా అంటారు, అమ్మా అమ్మా అనరు, అమ్మా అమ్మా అంటారు. అంటే నీ బూతులకి వాళ్ళు వినసొంపుగా వింటారు. అమ్మా అమ్మా అనరు. అమ్మా అన్నారనుకో వాళ్ళు నీచమైన మనుషులే. నీలాంటి ఆడదాన్ని అమ్మ అన్నారనుకో వాళ్ళు ఎంత గౌరవమైన మనుషులైతే నీలాంటిది అమ్మ అంటారు. కొంచెమైనా సిగ్గు, శరం, బుద్ధి ఏమీ లేవు నీకు. ఒక ఆడదా ఏంటి చెప్పుని శుద్ధిలో ముంచి కొడతావా? అన్ని పెట్టి కింద దూపుతావా? అలాంటి మాటలు మాట్లాడి నువ్వు వెళ్ళి ఇలా చంక నాకువి చంక నాకుని ఆ చిరుత దక్షిణ అంటావా? నువ్వు వెళ్ళి ఆ చిరుత దక్షిణ చంక నాకు. ఇప్పుడు దాకా చేసిన పాపాలు పోతా నీకు. ఇప్పుడు దాకా చేసిన చెండాలని మాటలన్నీ తగ్గుతాయి. వెళ్ళి ఆ చిరుత చంక నాకు, ఆ పిల్లల చంక నాకు నువ్వు వెళ్ళి. ఇప్పుడు ఘోరంగా మాట్లాడినందుకు కొంచెం నీకు ఉపశమనం కలుగుతుంది. కొంచెం పాపమే తగ్గుతుంది. నువ్వు చేసిన పాప పనులకి కొంచెం తగ్గుతుంది. వెళ్ళి వాళ్ళ కాలమే పడు. మిమ్మల్ని చాలా ఘోరంగా తిట్టాను, ఘోరంగా మాట్లాడాను, అలా మాట్లాడుకుండాల్సింది దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఆ కాలం పడు. నువ్వు చేసిన పాపలు కాస్త తగ్గుతాయి. ఎప్పుడైనా కర్మ అనేది ఎప్పటికీ పోదు. వాళ్ళ మీద నువ్వు వేడి ఏంటి వాళ్ళు అప్పులు చేసి ఎగ్గొట్టి వెళ్ళిపోయేదా? అప్పులు చేసి ఎగ్గొట్టి వెళ్ళిపోతే అప్పులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి బాధ? నువ్వేమో వాళ్ళకి అప్పులు కడుతున్నావా? నువ్వేమో మధ్యలో ఉన్నావా? షూటీగా నువ్వు ఉన్నావా? నీకేంటి బాధ? వాళ్ళు చూసుకుంటారు. పారిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి బాధ? అప్పుడు వెళ్ళి పారిపోయారు. నువ్వేమైనా షూటీగా ఉన్నావా? నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా? అప్పుడు ఒకటి పారిపోయారు. ఏంటి ఫేక్ ప్రమోషన్ చేస్తున్నారు, ఫేక్ యాడ్స్ చేస్తున్నారు, ఫేక్ జ్యోతిష్యం చేస్తున్నారు. ఫేక్ ప్రమోషన్, ఫేక్ జ్యోతిష్యం, ఫేక్ యాడ్స్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఆ ఫేక్ అయితే చూసుకుంటారు. ఉంటారు కదా యూట్యూబ్, గవర్నమెంటే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, బ్యాన్ చేసుకుంటారు అవసరమైతే. నీకేంటి బాధ? నీకేంటి? నువ్వెవరో వీటన్నిటికీ మధ్యలో షూటీగా ఉన్నావా? దీనివల్ల నువ్వు మధ్యలో ఇరుక్కుంటావా? నీకేంటి బాధ? నీకేంటి బాధ? వీటన్నిటి గురించి మిడ్ నైట్ లైవ్లో నువ్వు మిడ్ నైట్ 1 గంట 2-3 లైవ్లు పెడతావా? ఆ లైవ్లో వచ్చే వాళ్ళకి పెళ్ళేవా? ఊళ్ళో సంసారం ఉంటారు వాళ్ళు ఎవరికి వచ్చి నీతో మాట్లాడతారా? నువ్వు నీకు గ్యాంగు ఒక 4-5 ఉంటారు. 4-5 వాళ్ళ ముండలైతే అలా మాట్లాడతారు. దాంట్లో కొంతమంది ముండలు ఉంటారు, ఘోరంగా మాట్లాడతారు. నువ్వు ఒక ముండవైతే వాళ్ళకి పరమ బేవర్స్ ముండలు. నువ్వు రా, తిన్నంగా ఉంటే ఉండు. నువ్వు రా, నీ సంగతి చెప్తాను. నువ్వు రా, చెప్తా. నాకు వచ్చి బూతులు మాట్లాడు, నేను మాట్లాడతాను. నువ్వు తిన్నంగా లేవు. ఇప్పుడు చూసే నీ కామెంట్లు పెడితే బ్లాక్ చేసేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నన్ను బ్లాక్ చేస్తావా? ఇప్పుడు నా మాటలు ఏం బ్లాక్ చేయడం కుదరదా? నీకు పెట్టే కామెంట్ బ్లాక్ చేస్తావు. నీకు బ్లాక్ చేస్తాను. నా పాజిటివ్ కామెంట్స్ ఉంచుకుంటాను, నెగిటివ్ కామెంట్ బ్లాక్ చేస్తాను అనుకుంటున్నావు.
ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? నీ మాటలు బ్లాక్ చేస్తావా? నీకులాగా నాకు లేదు. నేను పద్ధతిగానే ఉంటాను, పద్ధతిగా మాట్లాడతాను. నీలాంటి వాళ్ళకి ఇలాగే మాట్లాడాలి. నువ్వు చండాలంగా మాట్లాడే మనుషులకి ఇలాగే మాట్లాడాలి. నాకు వచ్చు పోతే నేను మాట్లాడతా. ఇప్పుడాకా నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉందో నీకు ఆ బాధ తెలియాలి. నీకు నేను ఇలాగే మాట్లాడతా. నీకు రోజు ఒక వీడియో చేసి పెడతా. అలా మాట్లాడి పెడితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి, ఆ బాధ తెలియాలి. చండాలని బూతులు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. నీ గురించి నేను వీడియో చేస్తా, నీ గురించి నేను మాట్లాడతా.